శివాయ నమః. సెప్టెంబర్ 7వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావానికి సంబంధించి మధ్యాహ్నం 12:30 లోపల భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. పిల్లలకి, వృద్ధులకి, రోగగ్రస్తులకి ఎటువంటి నియమాలు పాటించాల్సినది లేదు. ఇక ప్రధానంగా రాత్రి 9:57 నుంచి 1:27 మధ్యకాలంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఆ గ్రహణానికంటే ముందే ఇంట్లో నిల్వ ఉన్నటువంటి పదార్థాల్లో దర్భపుల్ల లేదా హాలులో అష్టదళ పద్మం కానీ చతురస్రాకారం కానీ వేసి ముగ్గుపిండితో ముగ్గు వేసి దాని మీద కొన్ని దర్భపుల్లలు ఉంచి ఆ సమయంలో ఇష్టదేవత ఆరాధన చేసుకొని తదనంతరం తెల్లవారు లేచి పూజా మందిరం అంతా కూడాను శుభ్రపరచుకొని ఇల్లంతా కూడాను శుభ్రపరచుకొని కాలకృత్యాదులు తీర్చుకొని దీపారాధన చేసి తదనంతరం దేవాలయంలో రావి చెట్టు దగ్గర కానీ లేదా ఈ దేవాలయంలో కానీ అర్చనాది కార్యక్రమాలు అభిషేకాలు జరిపించుకుంటే చాలా మటుకు గ్రహణ శాంతి అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం రోజున దృష్టిలో పెట్టుకొని 8వ తారీఖు రోజున సాయంత్రం 5 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో సంపూర్ణ గ్రహణ దోష నివారణ పూజలు హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, కుంభ, మీన, మకర రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణ పూజలు హోమాలు అనేటువంటి జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల మీకు అందివ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గోతనామాలు నమోదు చేసుకునేవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.